హలో అండి, నేను మీ సంపూర్ణను. ఈరోజు బంగాళదుంప చిప్స్ చేసుకుందాం రండి. ఈ బంగాళదుంప చిప్స్ ఎందుకు చేస్తున్నానంటే, మా అబ్బాయి ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు మా కోడలు వస్తూ బంగాళదుంప చిప్స్ తీసుకొని రండి అని చెప్పానన్నది. అది నేను వినలేదనుకొని వాళ్ళ ఆయనకు చెప్పిందండి. నేను అది విన్నాను. సరే, మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చేలోపు చేసేద్దాంలే అని చెప్పని నేను స్టార్ట్ చేశానండి. ఇలా కడిగేసి నీట్గా బౌల్లో వేసేసుకోవాలండి. ఇట్లా బౌల్లో వాటర్ తీసుకొని కాస్త ఉప్పేసి బాగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత బంగాళదుంపల్ని పొట్టు తీసేసి పైన ఇందులో ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. అయితే ఈ నీళ్ళు ఎందుకు పోసి ఉప్పేసానంటే, అందులో మనము వేసామనుకోండి బంగాళదుంపల ముక్కలు కనురెక్కకుండా ఉంటాయి. కనురెక్కకపోవటం అంటే నల్లగా కాకుండా ఉంటాయి. అందుకని చెప్పని ఉప్పు నీళ్ళల్లో ఆ ముక్కలను వేయాలండి. ఇట్లా బంగాళదుంపల్ని పైన చెక్కంతా తీసేసి ఇందులో వేసేసానండి. ఇప్పుడు స్లైడ్స్ లాగా చేసేసుకుందాం. ఇలా అన్ని స్లైడ్స్ లాగా చేసేసుకున్నాం చూడండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని వీటిని ఇంకా వేయించేసుకోవటమే. బాండి పెట్టుకొని ఆయిల్ పోసేసుకున్నాను. అదిగోండి, ఆయిల్ కాగేలోపు ఈ బంగాళదుంపల్ని స్లైడ్స్ లాగా చేసుకున్నాం కదండి, వాటిని ఇలా క్లాత్ మీద వేసి నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకోకపోతే నూనెలో వేయంగానే చిటచిట అని చెప్పినని మన మీద నూనె చెందుతుంది. నూనె కాగిపోయింది. ఇలా వేసేస్తున్నాను చూడండి. ఈ బంగాళదుంప చిప్స్ మా కోడలికి చాలా ఇష్టం అండి. పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ నాన్న ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వచ్చేవాడు. తర్వాత వాతం అని చెప్పని చాలా వరకు మానేసింది. మళ్ళీ ఎందుకో పాపం మీరు తినాలనిపించి వాళ్ళ ఆయనకి చెప్పింది తెమ్మని. దానికి తగినంత ఉప్పు కారం వేసేసి కలిపేశానండి. మనకు ఎంత అవసరమో అంత వేసేసుకోవటం. కారం కొంచెము ఎర్రగా ఉందండి, అందుకని బాగా ఎర్రగా కనపడుతున్నాయి. రెండు బంగాళదుంప చిప్స్ రెడీ అయిపోయినాయి. మా అబ్బాయి రాగానే మా అబ్బాయికి మా కోడలికి సర్ప్రైజ్ ఇవ్వాలి. ప్రొద్దున్నే మా కోడలు మా అబ్బాయికి చెప్పింది కదండి చిప్స్ తెమ్మని చెప్పని. షాప్ చూస్తే షాప్ లేదటండి. ఇంకో షాప్కి వెళ్ళి తీసుకొచ్చాడు అనుకోండి, మా కోడలు నేను చెప్పిన షాప్లో తేలేదా, ఈ షాప్లో తెచ్చావా అని చెప్పానంటుంది. అవి అక్కడ బాగోవని చెప్పని, అందుకని చెప్పని మా అబ్బాయి తీసుకొని రాలేదండి. నేను ఆ మాట విన్నాను కదా, నేను చేశానండి. చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పారని కొనుక్కొచ్చినట్లుగా ప్యాకెట్ చేశాను చూడండి. సింపుల్గా చెరకు ప్యాకెట్ ఇద్దామని చెప్పారని చేశాను. ఇదిగో అమ్మ భ్రమరా, తీసుకో. థ్యాంక్స్ అత్తమ్మ. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు, మీ ఆయన షాప్లో తెలియదు నీకోసము సర్ప్రైజింగ్గా తెచ్చినట్టు ప్యాక్ చేసి పెట్టాను. ఇదిగో మీ ఆయన కూడా ఇచ్చేసేమ్మా. థ్యాంక్స్ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆయన కూడా ఇచ్చేసేయమ్మా. సరే అత్తమ్మ. ఓకే. అలా మీరు కూడా ఏదైనా సర్ప్రైజింగ్గా మీ కొడుకు కోడలకు కానీ మనవలకి అలా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. ఓకే.